దావోస్ పర్యటనలో తెలంగాణ సర్కార్ పెట్టుబడులే లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా రేవంత్ ప్రభుత్వం మరో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హైదరాబాద్కు చెందిన అంతరిక్ష సాంకేతిక రంగంలోని కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్తో దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ మరియు టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు స్కైరూట్ కంపెనీ దాదాపు 500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ఒప్పందంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్కు చెందిన సంస్థ అత్యాధునిక సాంకేతిక రంగంలో విజయం సాధించడం గర్వంగా ఉందన్నారు. స్కైరూట్ కంపెనీతో ప్రభుత్వ భాగస్వామ్యం అంతరిక్ష రంగంపై తమ వ్యూహాత్మక దృష్టిని చాటి చెబుతుందని అన్నారు. త్వరలోనే హైదరాబాద్ ప్రైవేట్ రంగ అంతరిక్ష కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇక ఇదే పర్యటనలో యూనిలివర్ కంపెనీ గ్లోబల్ సీఈఓతో సీఎం రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. తెలంగాణలో పెట్టుబడులకు యూనిలివర్ సంసిద్ధత వ్యక్తం చేసింది. తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్, బాటిల్ క్యాప్ల తయారీ యూనిట్ను ఏర్పాటుకు అంగీకరించింది. ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వంతో అంతరిక్ష సాంకేతిక రంగంలోని స్కైరూట్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో బాటిల్ క్యాప్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయడానికి కూడా ఓకే చెప్పారు.